మీరు అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తే ఒక ఏడాదికి ఎంత జీతం వస్తుందో అవునండి. ఇక్కడ ఒక ఏడాది కష్టపడి ఒక్క ప్రాజెక్ట్ సంపాదించినా రైట్. మీ రేంజ్ హీరోకి అంత డబ్బులు రావు. కరెక్ట్ సార్. మనం యాక్సెప్ట్ చేయాల్సింది. 100% సార్. ఒక బట్టి సక్సెస్ కొట్టిన తర్వాత ఇంకెంతైనా వస్తాయి. అవును సార్. ఈ ఇన్ని సంవత్సరాల కష్టం కూడా కాంపెన్సేట్ అయిపోతుంది. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అసలు ఊహించలేనంత డబ్బు వస్తుంది. అవునండి. బట్ ఎర్లీ స్టేజ్లో చూసుకుంటే మీ అక్కడ ఉద్యోగంతో పోల్చుకుంటే ఇక్కడ మీకు వచ్చేది నథింగ్. అదే సార్ 100%. అప్పుడు ఎక్కడైనా కొంచెం ఈ పైగా మీరు అన్నట్టు అక్కడ ఒక క్లారిటీ ఆఫ్ కెరీర్ కనిపిస్తుంది. మీ కష్టమే, ఇంకా అంతకుమించి అక్కడ ఏం అక్కర్లేదు. మీకు కష్టపడదు, మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రమోషన్ అయినా వస్తుంది, అవునవును సార్, ఎప్రిసియేషన్ వస్తుంది, డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. బట్ ఇక్కడ అన్నీ చేసినా కూడా అది ఫెయిల్ అవ్వచ్చు సార్. మీ ఒక్కరి చేతిలో ఆధారపడి ఉంటుంది, రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీ సినిమా పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ సరిగ్గా చేయకపోయినా మీ మీదే పడుతుంది సార్. మీకు సినిమా పని చేసిన ఎడిటర్ సరిగ్గా పని చేయకపోయినా మీ మీదే పడుతుంది. చాలా సార్లు ప్రోడక్ట్ బాగొచ్చి దాన్ని మార్కెట్ చేయలేకపోతే కూడా ఫెయిల్ అవుతుంది. మంచి రిలీజ్ డేట్ దొరకపోయినా మీ మీదే పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీ ఒక్కళ్ళ కష్టం సరిపోదు. అవును. ఇవన్నీ కలిపిన తర్వాత ఏమనిపిస్తుంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం బరస్ట్ అయ్యి ఇబ్బంది అయినా అని రాలేదంటే నమ్మేయాలా? అంటే లేదు సార్, అంటే మనకి నేను అదే నమ్ముతున్నా సార్. అంటే కొంతమందికి కొన్ని ఫ్యాక్టర్స్ అలా ప్రతి సినిమా కుదరవు సార్. అంటే కొన్నిసార్లు మనకు ఆ క్రాఫ్ట్ మీద ప్యాషన్ ఉన్నప్పుడు ఐ థింక్ మనం మెంటలీ వీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ సార్ ఇక్కడ ఉండాలంటే. అది మాత్రం నేను డెఫినెట్గా నమ్ముతాను. అంటే మనకి ఇప్పుడు పెట్టిన కష్టం ఏదైతే 1 year 1.5 year ఒక ప్రాజెక్ట్ మీద పెడతామో ఆ ఎంటైర్ 1.5 year ఆఫ్ ఎఫర్ట్ కెన్ గెట్ వేస్టెడ్ ఆన్ 1 Friday మార్నింగ్ సార్. అంతే. ఒక 8:45 షో పడగానే ఆ 11:45కి మీరు పెట్టిన 1.5 year కష్టం వేస్ట్ అయిపోవచ్చు. అది నేను మెంటలీ చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను సార్. అంటే అది బికాజ్ ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ అది ప్రతి హీరోకి ఫస్ట్ సినిమా హిట్ అనేది అది చాలా రేర్గా అవుతుంది. కొంతమందికి ఎన్నేళ్ళున్నా రాకపోవచ్చు సార్ అది. సో అది నేను మైండ్లో అది ఫిక్స్ అయ్యి వచ్చాను సార్. అంటే నేను ఒకటేంటంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ ఇప్పుడు కమింగ్ 10 yearsలో ప్రతి సంవత్సరం ఒక సినిమా చేయాలని నాకు మైండ్లో లేదు సార్. అంటే వచ్చే 10 ఏళ్ళలో 5 సినిమాలు చేసినా పర్లేదు, బట్ వెన్ ఐ లుక్ బ్యాక్ అండ్ సీ అట్లీస్ట్ ఐ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ సార్. ఆ మైండ్ సెట్లోనే ఉన్నాను సార్ యాజ్ ఆఫ్ నౌ. అంతేనా? మీ గ్రాండ్ ఫాదర్ మంచి పేరు సంపాదించారు. అవునవును సార్. మీ నాన్నగారు మంచి డబ్బులు సంపాదించారు. ఆయన యూఎస్లో బిజినెస్లు చేశారు, ఇక్కడ బిజినెస్లు చేశారు. కోర్స్ పోగొట్టారు కూడా కొంత. బట్ ఈ సపోర్ట్ అంతా ఉండి మిమ్మల్ని కొంచెం ధైర్యంగా ఉండనిస్తున్నాయి. అది డెఫినెట్గా సార్. అంటే నేను అదైతే నమ్ముతాను సార్. మన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఇంత ధైర్యంగా అయితే ఉండలేము. 100% సార్. అది ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీకి ఉన్న సపోర్ట్ 100%. అంటే నేను కూడా ఐ బిన్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెసెస్ దట్ వీ హ్యావ్ హియర్ ఇన్ హైదరాబాద్ సార్. అంటే నేను సినిమాలు చేయనప్పుడు దట్ ఈస్ వాట్ ఐఎమ్ హ్యాండ్లింగ్. అంటే ఇప్పుడు కూడా చేస్తున్నాను సార్. బికాజ్ కన్స్ట్రక్షన్స్ అనేది మేము వి బిన్ ఇన్ దట్ ఇండస్ట్రీ లాస్ట్ 20 years. సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ విత్ ఇన్ ద సిటీ. ఫైనాన్స్ నేను మా ఫాదర్ ఇద్దరం కలిసి చేస్తున్నాం సార్. అది ఫైనాన్స్ కూడా చేస్తున్నారు ఆఫీసరా? అంటే సినిమాలకు ఫైనాన్స్ అనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో లాస్ట్ 2 yearsలో చేయలేదు సార్. బట్ ఒక ప్రాజెక్ట్ అయితే అంటే 2 projects అయితే సైన్ చేసిన ఉన్నాయి సార్. ఫాదర్ సైన్ చేసిన. మీ ఫాదర్ ఫైనాన్స్ మీకు తెలుసా? అన్నీ తెలియదు సార్ నాకు. అంటే ఫైనాన్షియల్గా ఎప్పుడు ఆ డిస్కషన్ నాకు యూఎస్లో ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు సార్. వచ్చాక సంహౌ మీ ఫాదర్ ఒక లేడీ ప్రొడ్యూసర్ ఫైనాన్స్ చేశారు, వెనక్కి వసూలు చేసుకోలేకపోయారు. గట్టిగా వసూలు చేసుకుందామంటే రివర్స్ కేసు పెడతా ఉన్నారు. దాంతో మీ ఫాదర్ భయపడి సైలెంట్ అయిపోయారు. ఇది తెలీదా మీకు? అంటే ఇది నాకు ఎక్కడో అంటే లైట్గా మైల్డ్గా చెప్పారు సార్. బట్ ఐ థింక్ యాజ్ ఫార్ as I know ఆ కేసు. సో ఇలాంటి ఫీల్డ్ అది. అదే అంతే సార్. 100% డబ్బులు ఇచ్చి మన డబ్బులు అడిగితే కూడా రివర్స్లో దానికి అసలు దెర్ ఇస్ నో ఎండ్ టు దట్ అనిపిస్తుంది సార్ ఇక్కడ. అంటే ఇవన్నీ చూసినా కూడా బట్ ఐ థింక్ ఆయనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సార్. అంటే అది సినిమా అంటే పిచ్చి ఉంటే తప్పితే ఉండకూడదని చాలా మంది అంటారు సార్. ఐ థింక్ అది ఉందేమో సార్. అందుకే మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి సార్. ఎగ్జాక్ట్ దానికి వచ్చిన అప్లాజ్. సార్ అవన్నీ చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది అంటే అన్ని సినిమాలు పెళ్లి చూపులు అవ్వవు, అన్ని సినిమాలు ఇలా అవ్వు అనే క్లారిటీతోనే నేను ఉన్నాను సార్. అంతే యాజ్ ఆఫ్ నౌ. బట్ ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఫైనాన్స్ చేయాలంటే కొంచెం ఒళ్ళు దగ్గర. అంటే ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేశారు సార్ మధ్యలో. బట్ ఐ థింక్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సార్ ఆ తర్వాత.